ప్రపంచంలో ఎగిరే కొన్ని క్షీరదాలు గబ్బిలాలు మాత్రమే. గబ్బిలాలు తమ స్వరపేటిక ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి మరియు ప్రతిధ్వని తిరిగి రావడానికి పట్టే సమయాన్ని లెక్కిస్తాయి, తద్వారా ముందున్న వస్తువులు, నీరు మరియు దిశను గుర్తిస్తాయి. ఫ్లైట్ మధ్యలో గబ్బిలాలు తమ పిల్లలను వాటి రెక్కల్లోని సంచిలో 3 వారాల వరకు మోస్తాయి. మగ గబ్బిలాల్లో పిల్లలకు పాలివ్వడానికి పాలగ్రంథులుంటాయి. కొత్త గుహలను ఎంచుకునేటప్పుడు గబ్బిలాలు ధ్వని ద్వారా ఓటు నిర్వహిస్తాయి. ఇవి గబ్బిలాల కాలనీ యొక్క మెజారిటీ ప్రాధాన్యత ఆధారంగా గుహలను ఎంచుకుంటాయి. గబ్బిలాలలో తలక్రిందులా వేలాడదీసేటప్పుడు తలలో రక్తం నిల్వ చేయకుండా నిరోధించే ప్రత్యేక వాల్వులు ఉంటాయి. గబ్బిలాలు 6 నెలల వరకు తలక్రిందులా వేలాడదీయొచ్చు. కొన్ని గబ్బిలాల జాతులు శీతాకాలంలో 6 నెలల వరకు నిద్రపోతాయి. గబ్బిలాలు మరియు పిల్లులు రెండూ సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం సాధారణ పూర్వీకుల నుండి ఉద్భవించాయి. గబ్బిలాల ముందరి కాళ్ళు పరిణామం ద్వారా రెక్కలుగా మారాయి. గబ్బిలాల డిఎన్ఏలో క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించే 10 జన్యువులు కనుగొనబడ్డాయి.